హలో హాయ్ అండి, నేను మీ హేమక్క. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా మటన్ వండుకొని వేడివేడి అన్నం వండుకొని దాంట్లో తింటే ఉంటుందండి, అదిరిపోద్ది అసలు. వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం, మటన్ కర్రీ చేసుకోవచ్చు. సో ముందైతే ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆనియన్స్ అయితే దాంట్లో వేసుకోండి. ఆనియన్స్ని కూడా బాగా మూత పెట్టి మగ్గబెట్టేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసిన తర్వాత మనం ముందుగా మటన్ అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలి. సో శుభ్రం చేసుకున్న మటన్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఈ మటన్కి పట్టేలా శుభ్రంగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే దీంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుద్ది. ఆ వాటర్తోనే మనకి 50% మటన్ అనేది కుక్ అయిపోతుంది. సో మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాక ఇలా కుక్ అయిపోద్ది. 50% వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం అనేది మనం వేసుకోవాలి. నేనైతే ఒక స్పైస్ స్పూన్స్ అయితే దాంట్లో కారం వేసాను. సో మీరు తినే కారం బట్టి మీరు మీ ఇష్టం వచ్చినంత మీరైతే వేసుకోండి, మీకు నచ్చినంత. వేసిన తర్వాత బాగా పట్టించండి కారాన్ని కూడా దానికి, ఆ ముక్కలన్నిటికి కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాకైతే మనం రెడీ చేసుకోవాలండి, మసాలా వేసుకోవడానికి. సో మసాలా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ మసాలా దినుసులు ఇవన్నీ కూడా తీసుకొని దీన్ని మెత్తగా ముద్దలా అయితే చేసేసుకొని ఈ మటన్ కర్రీలో ఆ మసాలా ముద్దని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది పెద్ద స్పూన్ అండి, మామూలు నార్మల్ స్పూన్ అయితే కనుక 3 స్పూన్స్ వస్తుంది. నేను 1.5 స్పూన్ అయితే దాంట్లో యాడ్ చేశాను, హాఫ్ కేజీకి. సో శుభ్రంగా దీన్ని మసాలాను మొత్తం ఈ ముక్కలకు పట్టేలా నీట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, ఇలా ఆయిల్లో పచ్చివాసన లేకుండా. చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది దాంట్లో వేసుకోండి. వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని మనం మూత పెట్టేసి శుభ్రంగా దీన్ని దగ్గరగా మనకి కావాల్సిన గ్రేవీ వచ్చే వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని మనకి కావాల్సిన గ్రేవీ వచ్చే వరకు ఉడికించేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, బాగా కుక్ అవుతుంది. అంతే అండి, మన మటన్ కర్రీ ఇలా దగ్గరగా అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే. సో ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.